because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Vermaji also, and our local MP Bharatji, and our BJP leader Narsimha and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visit sale director also. We all visited the plant. Even today also we have discussed several issues. They have given several advices. Yesterday while I am coming here, I had a meeting with our bankers also. Ultimately we will going to take some decision with the higher authority. Thank you. Sir, Pardon? employees demanded that immediately implemented withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working out. Thank you. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర మంత్రి కుమారస్వామి రివ్యూ చేశారు. అయితే కార్మికుల మనోభావాలు తనకు తెలుసని చెప్పడం జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కూడా గత కొంతకాలంగా కూడా ఒక స్తబ్దత నెలకొంది. కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతోంది అని చెప్పి కూడా ఎప్పటి నుంచో దానికి సంబంధించి కార్మికులు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే రివ్యూ చేశారో కుమారస్వామి, ఆ డెసిషన్ని నేను ఇటు ప్రైమ్ మినిస్టర్కు తెలియజేస్తాను, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్తో అనౌన్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కుమారస్వామి, కేంద్ర మంత్రి కుమారస్వామి రివ్యూలో ఎటువంటి విషయాలను గుర్తించారు? డీటెయిల్స్ ఏంటి? గత 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఒక పక్క నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2024లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, అటు ప్రధానమంత్రితో మాట్లాడతాం, ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు గెలిచిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొంత ఆచిచూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా కూటమి అభ్యర్థులు కూడా అటు ఉక్కు మంత్రి కుమారస్వామికి దాదాపుగా 15 రోజుల క్రితమే వీళ్ళు ఒక మెమరాండం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ మెమరాండం తీసుకున్నటువంటి కుమారస్వామి 15 రోజుల్లో నేను ఖచ్చితంగా దీని మీద రివ్యూకి వస్తానని చెప్పినటువంటి ఉక్కు మంత్రి ఈవేళ అయితే స్టీల్ ప్లాంట్లో రావడం అయితే జరిగింది. అటు అడ్మిన్ బిల్డింగ్తో పాటుగా స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని పరిశీలించినటువంటి కుమారస్వామి ప్రస్తుతం అయితే ఇక్కడ త్యాగాలతో కూడినటువంటి స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మాకు నేను ఆ సెంటిమెంట్ని గౌరవిస్తున్నాం, అక్కడ విషయం నాకు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఇది ప్రైవేటీకరణ విషయం అనేది ఈ ప్రస్తుతం అయితే ఎవరు చెప్పారు ప్రైవేటీకరణ చేస్తామనేది, దీన్ని 2 నెలలు నాకు టైం ఇవ్వండి, 2 నెలల వ్యవధిలో నేను ఖచ్చితంగా ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని ఒక శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కుమారస్వామితో కూడా మీట్ అయినటువంటి యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. అంటే లోపల ఏం చర్చ జరిగింది, అసలు వాళ్ళు ఏం చెప్పారు, కుమారస్వామి మేము అటు RINL కానీ లేకపోతే సెయిల్ కానీ ఏమైనా టైం అడిగిన పరిస్థితి ఏమైనా ఉందా?
ప్రస్తుతానికైతే మీరు అనుకున్నట్టు అలాంటి స్పష్టమైన హామీ అయితే ఆయన ఏమీ ఇవ్వలేదు. ప్రధానంగా ఏదైతే ఈ జరుగుతున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన స్టడీ చేయడానికి వచ్చామని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మేనేజ్మెంట్ జరుగుతున్నటువంటి అవకతవకల మీద మాత్రం కూడా దీని మీద కేంద్రీకరించాలని చెప్పేసి మేము ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఉక్కు కార్మికులకి సంబంధించిన జీతాలు కానీ, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జీతాలు కానీ, అలాగే నిర్వాసులకు సంబంధించిన జీతాలు కానీ ఇవ్వకుండా తాత్సర్యం చేస్తూ ఈ కంపెనీ పని అయిపోయింది, ఈ కంపెనీ పని అయిపోయింది అనే విధంగా మైండ్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర మంత్రి నాకు ఇక్కడ ప్రజల సెంటిమెంట్ తెలుసు, ఈ నిర్వాసితుల విషయం తెలుసు, స్టీల్ ప్లాంట్ విషయం కూడా తెలుసు కాబట్టి నేను స్టడీ చేశాను. ఎవరు అన్నారు ఈ ప్రైవేటీకరణ ఉంది, అట్లాంటిది ఏం లేదు, మేము ఒక నిర్ణయం తీసుకుంటా ఖచ్చితంగా అనేది మీడియా ముందు ఒక స్పష్టంగా మాట్లాడిన పొజిషన్ అయితే ఉంది. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా బీఏఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు కాపాడడంలో, వాజ్పేయి గారిని ఒప్పించడంలో 1333 కోట్లు ఈక్విటీగా మార్చడంలో ఎర్రనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి టీంలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. మార్చిలో 1999లో బీఏఎఫ్ఆర్కి వెళ్ళిన టీంలో నేను కూడా ఉన్నాను. 1333 కోట్లు ఆ రోజు ఈక్విటీగా మార్చారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ కంపెనీని రక్షించడంలో కీలక పాత్ర వహిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే మీకు ఏం చెప్పారు అసలు లోపల జరిగినటువంటి డిస్కషన్లో మీరేం డిమాండ్లు పెట్టారు? అసలు ఏదైతే ఇసాగుకు గవర్నమెంట్ ఏదైతే స్ట్రాటజిక్ సేల్ ప్రకటన నాటి నుండి జరిగినటువంటి ఉద్యమం గురించి కేంద్ర మంత్రి గారు ఇసాగుకు విజిట్కి వచ్చినప్పుడు కేవలం లోపల మేము చెప్పినటువంటిది ఇది ఒకటి. ఏదైతే ఇసాగుకుని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావాలని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇది నష్టాలు రావడానికి కారణం యాజమాన్యం తప్ప కార్మిక వర్గం కాదని చెప్పడం అనేది జరిగింది. దీనికి యాజమాన్యం ప్రక్షాళన చేయాలి. యాజమాన్యం పైన ఒకసారి ఒక టెక్నికల్ అడ్వైనటువంటి కమిటీ వేసి దీని మీద దర్యాప్తు జరగాలి, అవినీతి పరుల మీద అని చెప్పడం అనేది జరిగింది. కేంద్ర మంత్రి ఏదైతే కుమారస్వామి గారు ఉన్నారో, ఏదైతే ఇక్కడ నిరవచితులకి 16,500 మంది ఎకరం 1,300 రూపాయలకి ఆ రోజు ఇచ్చినటువంటి ఈ రోజు వరకు కూడా శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు 8,500 మందికి ఇవ్వలేదని చెప్పడం అనేది జరిగింది. ఆయన ఏంటంటే అన్నారు ఈ ప్లాంట్ ఈ దక్షిణాది రాష్ట్రంలో అతిపెద్ద కర్మాగారం, ఇది 32 మంది ప్రాణ త్యాగం అని ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ఆయన నాకు 2 నెలలు టైం ఇవ్వండి, దీన్ని తక్షణమే దీని ఒక కంపెనీ ప్రభుత్వ రంగంలో నడడానికి దీన్ని ఒక ఆర్గనైజ్ చేయడానికి మీ టైం తీసుకుంటాను, మీరు దీని మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి అందుకోసం ఈ 26 రోజులు నేను అనేక సమీక్ష సమావేశాలు జరిపి ఈరోజు ప్లాంట్ విజిట్కి రావడం, ఈ ప్లాంట్ పరిస్థితిని తెలుసుకొని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేసే మార్గం. కానీ ఇక్కడ చూస్తే ముఖ్యంగా చూస్తే 2 నెలల సమయం అడిగింది. ఆ 2 నెలల్లో చేస్తారని నమ్మకం ఏమైనా ఉందా? అది చూడాలి. ప్రభుత్వం ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాల నుంచి ఉన్నదానికి ఇప్పుడు మార్పు ఇది చెప్పడం. ఇప్పుడు ఆ గతంలో ఏం చెప్పారు, ప్రతి పార్లమెంట్ సెషన్లో మేము ప్రైవేట్ చేసేదే, దీన్ని అమ్మేసేదే, పోస్కోకి ఇస్తాం, ఇంకొకరికి ఇస్తాం అని మా మీద అభండాలేసి, తప్పుడు అభండాలేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనే ఒకే లైన్ చెప్పారు. ఈరోజు దానికి భిన్నంగా అలా కాదు. ఇది ప్లాంట్ బెస్ట్ ప్లాంటు దేశంలోనే, చాలా మంచి లేఅవుట్, నేను స్వయంగా చూశాను అని మంత్రి గారు చెప్పారు. దీన్ని నడపచ్చు, సమర్థవంతంగా నడపడానికి మీరు ఇచ్చినటువంటి మార్గాలన్నీ, పరిష్కార మార్గాలన్నీ పరిశీలించి ఆయన 1.5 నెలలే చెప్పింది, 2 నెలలు కాదు. 1.5 నెలలో రికార్డు చూస్తే అర్థమవుతుంది. అందరూ ఫాలో ముందు 2 నెలలన్నా, తర్వాత 1.5 నెలలోనే నేను పరిష్కారాలు చెప్తా అన్నారు. ఖచ్చితంగా ఆ టైంలో వారు ఏం చేస్తారో పరిశీలిస్తారు. అంటే మొత్తానికి చూడొచ్చు 1.5 నెలలో దీని మీద అంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి స్టేట్మెంట్ అయితే వచ్చింది. 3.5 ఏళ్ళు మేము ఉద్యమాలు చేసాం కానీ ఆ ఇబ్బందులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చింది. మరి 1.5 నెలల తర్వాత ఏం చేస్తారనేది వేచి చూడాలని కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు కోరుతున్నటువంటి పరిస్థితి.